నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర గారు రచించిన త్యాగ జగతి పూజ్యంతే అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 6/9/2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నారండి. వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికొచ్చాను. హాల్లో నుండి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం 9 అయినట్లు అర్థమైంది. టీవీ ఆగకుండా మోగుతోంది. రిమోట్ టీపై మీద ఉంది. త్యాగ అక్కడ లేదు. వంటింట్లో నుండి గిరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. షూస్ విప్పి లోపలికి వెళ్ళి చూశాను. ఓ పెద్ద ఆవిడ మూకుట్లో గబగబా గిరిటి తిప్పేస్తోంది. పరిచయం లేని మొహాన్ని చూసి అవాక్కయ్యాను. వెనకడుగు వేశాను. ఆవిడ నా వైపు తిరిగింది. మీరు? ఆశ్చర్యంలో ప్రశ్నను కలిపి అడిగాను. నా పేరు కాంతమ్మ. వారం క్రితమే పక్క వాటాలోకి అద్దెకొచ్చాము చెప్పిందామె. వారానికే వంటింటి దాకా అంటే అన్నట్లు పెట్టిన నా మొహం చూస్తే ఆమెకు అర్థమైంది అనుకుంటా. పై వాటా లక్ష్మి కోడలికి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది. గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది. మంత్రసాని పనిక విసుగ్గా అడిగాను. నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే 2 నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తా. కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది. అసలు త్యాగ ఆలోచనలు ఏమిటో అర్థం కాలేదు. వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటిల్లు అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలు ఇస్తుందా? కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో 2 సంవత్సరాల పాటు పిల్లల్ని కనటం వాయిదా వేసింది. పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు. మంచి పిల్ల అని కితాబిచ్చారు. బంగారం అంటే ఇదా? మంచితనం అంటే ఇలాగుంటుందా? తనకు మాలిన ధర్మంలో తరించటమే మంచా? 3 ఏళ్ల కాపురం రీళ్లు వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగటం తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి. మామయ్య గారు, మీ వంశానికి మదర్ థెరిస్సా మూలాలున్నాయా? త్యాగ వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను. మొదట ఆయనకు అర్థం కాలేదు. కాస్త వివరించగానే గట్టిగా నవ్వి, చూడయ్యా, మా అమ్మ ఈ ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో, చెత్త రీల్స్ చూడటం తగ్గించమ్మా అని చెప్పొచ్చు. నీ అవసరాలన్నీ తీరుస్తోందని, కావలసినవన్నీ సమకూరుస్తోందని చెప్పావు. దాంతోపాటు ఇరుగు పొరుగుకు సేవ చేస్తుందని, మంచి పేరు సంపాదించిందని కూడా నువ్వే చెప్తున్నావు. మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విసరమని చెప్పనా? చూడు బాబు, పెళ్ళాన్ని కావలసినట్లు మలుచుకోవటం గొప్ప కళయ్యా. నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుక్తి ముక్తావళి కొట్టి బుర్ర తిన్నాడు. పోనీ నాన్నతో గోడు చెబుదామా అంటే అదే అదునుగా తీసుకుని నన్ను అమ్మని కలిపి మరి తిట్ల రేవు పెట్టేస్తాడు. వంటింట్లో నుంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను. నాయన, గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకు చెప్పు. కూర గిన్నె సాంబార్ గ్లాసు తీసుకుని చకచకా వెళ్ళిపోయిందామె. ఇది ఇల్లా ధర్మశాస్త్రమా? చికాగ్గా అనిపించింది. బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం తినటం అయిందనిపించుకుని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకుని నిద్రపోయాను. తెల్లవారింది. త్యాగ వచ్చిన జాడలేదు. వీధి గుమ్మం తలుపు తీశాను. అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికి వచ్చింది. వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకు ఒక కప్పు ఇచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది. వికసించిన మల్లె మొగ్గలా ఉండే త్యాగ రాత్రి నిద్రలేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది. చింతని పుల్లాంటి కళ్ళల్లో అలసటని దాచే ప్రయత్నం చేస్తోంది. పాపం లక్ష్మిగారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి. ఆపరేషన్ చేసి బేబీని తీశారు. బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి. నొప్పులు పడి పడి అమ్మాయి బాగా నీరసపడింది. 10 మంది పిల్లల్ని కన్న పెద్ద ఆరిందాలా చెప్పింది. నువ్వెంతమందిని కన్నావేంటి అడిగాను. అంత అలసటలోనూ కూడా సిగ్గుపడ్డ త్యాగను చూస్తే కోపం, విసుగు, చీకాకు అన్ని పటాపంచలైపోయాయి. లక్ష్మి గారి అక్క చెల్లెళ్ళు, తోడికోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళ మధ్య పంతాలు పట్టింపులును. పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు. అన్యాయం కదండి. నువ్వు నా పెద్ద కూతురివమ్మా అంటూ పట్టుకుని ఏడ్చేశారు. పాపం జాలేసిందండి.
ఆ మాట చెప్తూ ఉంటే త్యాగ కళ్ళు చెమర్చడం గమనించాను. అన్నట్టు మర్చిపోయాను, నిన్న రాత్రి కాంతమ్మ గారి వంట బాగుందా? వంట చేసే టైం లేక పరిగెత్తాను. ఏం కూర కావాలో చెప్పండి, కూరల పాపమ్మ వచ్చే టైం అయింది, మీకు ఇష్టమైన కూర చేస్తాను అంది. ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాను. అమ్మోరు! కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది. కూరల బుట్ట దించుకుంటూ ఉంటే గంపతో పాటు నెత్తి మీద చుట్టులా పెట్టుకున్న పాత గుడ్డ కింద పడింది. దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది పాపమ్మ. వస్తున్నా అంటూ ఒక్క ఉదుటిన వచ్చింది త్యాగ. కాయగూరలన్నీ ఈరోజు ఇయ్యనమ్మా, తీసుకోండి. బీరకాయలు నావనావన ఆడుతున్నాయి, బెండకాయలు బాగున్నాయి చెబుతూ పై ముజ్జుకు విరిచింది. మునక్కాడలు లేతగున్నాయమ్మా అంటూ మెలితిప్పి చూపించింది. అన్ని కూరలు తాలో అరకిలో చొప్పునివ్వు అంది త్యాగ. ఇద్దరికి అరకిలో ఎందుకు త్యాగ, పావు చాలే ఆఫీస్కి రెడీ అవుతూ చెప్పాను. పక్కింటి కాంతమ్మ గారు ఒక్కావిడే ఉంటారు, కొంచెం కూర ఇద్దామని. అన్నట్లు పాపమ్మ మర్చిపోయాను, నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు, వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది. ఫ్రిడ్జ్ కొన్నది నేను, దానికయ్యా కరెంటు బిల్లు కట్టేది నేనే. అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు, అవి అమ్ముకోవటం కోసం విసుక్కున్నాను. ఆ మాత్రం సహాయం చెయ్యొచ్చులేండి, లక్షల్లో నష్టపోరుగా. ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి. ఒక పక్క ముగ్గురు ఆడపిల్లలు, మరో పక్క తాగుబోతు మొగుడు. వెళ్తున్న పాపమ్మ వైపు జాలిగా చూసి నిట్టూర్చింది. త్యాగ, అలమరలో డబ్బులు పెట్టాను, మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు, చిట్టు డబ్బులు ఇచ్చేయి. చిట్టు డబ్బులు మనకిచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో, నెల నెల డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కు బయలుదేరాను. 4 రోజులు గడిచాయి. ఆఫీసులో బిజీగా పనిచేసుకుంటున్నాను. మొబైల్ మోగింది. మహేష్ నుండి ఫోను. సార్, చిట్టు డబ్బులకు ఇంటికి వెళ్ళమన్నారు, 3 సార్లు వెళ్ళాను, ఎప్పుడు ఇంటికి తాళమే చెప్పాడు. మా మిస్సెస్ ఫోన్కి కాల్ చేయండి, నెంబర్ ఇచ్చానుగా అన్నాను. ఆ నెంబర్కి కాల్ చేశాను సార్, ఇంటికి తాళం లాగే ఫోను కూడా లాక్, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను, లేదా సాయంత్రం ఇంటికి వస్తాను అన్నాడు. సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అడిగించుకోవటం అవమానంగా అనిపించింది. త్యాగ మీద కోపం వచ్చింది, ఒళ్ళు మండింది. ఆఫీసు నుండి ఆవేశంగా వచ్చాను. గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకుని కూర్చుంది. ముఖానికి చేతుల మీద మసి, బొగ్గు గనిలో పనిచేసే కార్మికురాల్లా ఉంది. ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది. నీకు చాలా వివరంగా చెప్పాను, అయినా లెక్కలేదు, మాట అంటే విలువ లేదు, నేనంటే పట్టింపు లేదు. అది కాదండి, పక్కపేటలో. ముఖానికి బొగ్గేంటి, చూస్తేనే చికాగ్గా ఉంది, అసహ్యంగా కనిపిస్తోంది. నా అరుపులకు పక్కవాటల్లో కాపురం ఉండే జనం బయటకొచ్చి చూశారు. అవమాన భారం త్యాగ కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, నేను వినలేదు. నీ వల్ల మాట పడ్డాను, ఊరును ఉద్ధరించడానికి వెళ్తే నాకు చెప్పొచ్చుగా. మార్గదర్శి మహేష్ని ఆఫీస్కే రమ్మనేవాణ్ణి. తాళం వేసుకుని తిరిగేంత పని ఉంది, కనీసం ఫోన్ కూడా తీయలేననే రాజకార్యాలు ఏమున్నాయి? నా మాట వినండి, అసలు ఏం జరిగిందంటే, నాకేమి చెప్పక కరాఖండిగా చెప్పాను. చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుంది? త్యాగ కాస్త గొంతు పెంచింది. నా నోరు మూతపడింది. త్యాగ చెప్పడం మొదలుపెట్టింది. ఏం జరిగిందంటే, మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెం సేపటికి పక్కపేటలో పాకలు అంటుకున్నాయి. పెద్దగా అరుపులు, కేకలు, పేడపొంబలు, ఫైర్ ఇంజిన్ మోత, ఇళ్ళు తగలబడిపోతున్నాయని తెలిసింది. వెంటనే వెళ్ళాను. మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు కారి బోడిదైపోయాయి. మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టి ఆనవాలు పట్టేలా లేదు, పనికి రాకుండా పోయింది. ఒక్క నిమిషంలో సర్వనాశనమైంది. కుటుంబం అంతా కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. నన్ను చూసి అమ్మగారు అని పట్టుకుని భోరుమని ఏడ్చింది. ఇదిగో పాత బట్టల మూటలు వాళ్ళ కోసమే తీస్తున్నాను. వెళ్లే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను. అప్పుడు ఫోన్ చేశాడు మహేష్. ఇంటికొచ్చాక తిరిగి చేస్తే తీయలేదు, అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ళ బట్టలు విడదీస్తోంది. సర్లే, ఆ దిక్కుమాలిన గొడవ ఆపి చిట్టు డబ్బులు పట్టుకురా, మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను. అవి అవి
నీళ్లు నములుతావేమిటి త్యాగ? ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు? పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడండి తడబడుతూ చెప్పింది. పడితే? రెట్టించాను. కాలు ఫ్రాక్చర్ అయింది. అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది. అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువు రోడ్డును వేసుకుంటామా? గట్టిగా అరిచేశాను. బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. బయటకు వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు. నేను పెట్టిన కేకలు వినపడినట్లున్నాయి. ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఎక్కువసేపు ఉంచటం ఇష్టం లేక పర్సు తీసి చిట్టు డబ్బులిచ్చి పంపేశాను. లోపలికి వెళ్ళి మంచినీళ్లు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటికి వెళ్ళను నేను. ఆ రోజు మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను. 2 రోజులు త్యాగ నాతో మాట్లాడాలని ప్రయత్నించింది. నేను మాట్లాడలేదు. 3వ రోజు నేను ఆఫీస్కు బయలుదేరుతూ ఉండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకుని త్యాగ కూడా బయలుదేరింది. నిన్న రాత్రి నుండి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. నేను పలకలేదు. ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది. మెసేజ్ త్యాగ నుండి. ఈరోజు ఉద్యోగంలో చేరుతోందని, పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం. అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా? అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా? తప్పు చేశానా? ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ఆలోచించిందా? మంచిదేగా. పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది. కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు. కమ్ముతున్న ఆలోచనలతో ఆమెను బండెక్కించుకుని కాన్వెంట్ దగ్గర దింపాను. ఆమె ఆనందానికి అవధులు లేవు. నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకు బయలుదేరాను. మొదట 2 రోజులు ఫోన్ చేశాను. మాట్లాడింది. 3వ రోజు ఉదయమే ఫోన్ చేశాను. కాల్ తీసింది. మధ్యాహ్నం చేశాను. రిప్లై లేదు. పదే పదే చేశాను. సమాధానం రాలేదు. కాన్వెంట్లో ఉందనుకున్నాను. మళ్ళీ చేస్తే అదే పరిస్థితి. నో రిప్లై. ఏదో కార్యక్రమానికి వెళ్ళుంటుందిలే అని సర్దుకున్నాను. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. నాకు కంగారు మొదలైంది. ఇక ఉండబట్టలేక కాలనీలో కొలీగుకు ఫోన్ చేశాను. నీకు తెలీదా అన్నాడు. ఏమైంది? కంగారుగా అడిగాను. మీ వైఫ్ ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తూ ఉంటే ఆటో డాష్ ఇచ్చింది. మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు చెప్పాడు. వెంటనే ఫోన్లో చూస్తే బోలుడు మిస్డ్ కాల్సు. నాకు తెలియని నెంబర్లవి. వాటిని లిఫ్ట్ చేయలేదు. నన్ను నేనే నిందించుకున్నాను. గుడ్డిలో మెల్ల నాకు తెలుసున్న ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు. ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండు. వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను. ఒరే రావు, నీ వైఫ్ చాలా ఫేమస్ అన్నాడు వెంకట్. నేను ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేంటి? నాకు కొంచెం చికాగ్గా అనిపించింది. ముందు త్యాగకి ఎలా ఉందో చెప్పు. పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాను. ఆమె ఐసీయూలో సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్. ఇక్కడ సీఎం చూడాలరా. 300 ml బ్లడ్ అడిగితే 30 మంది చేతులు చాపుతున్నారు. ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మందులు తెమ్మంటే నేను తెస్తానంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్ల కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు. పైగా అందరూ ఆడవాళ్లే. ఆర్థికంగా అంత స్తోమత ఉన్న వాళ్ళలా కూడా అనిపించటం లేదు. కూరలమ్మే పాపమ్మ, లాండ్రీ శ్రీను వైఫ్ నాకు తెలుసున్న వాళ్ళు. మిగతా అంతా మీ కాలనీలోనూ పక్కపేటలోనూ ఉండే ఆడవాళ్ళు అనుకుంటా. త్యాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆమె చాలా లక్కీరా. ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు. ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలాడిపోతుందంటే నమ్ము అన్నాడు. థ్యాంక్స్ రా వెంకట్. సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేశావు. ఇకనైనా త్యాగకి బుద్ధొచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి అన్నాను. ఓరే రావు, త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యం అయితే ఇసుమంతేరా. బుద్ధి రావలసింది, మారవలసింది త్యాగ కాదురా నువ్వు. అసలు ఆమె చేసిన తప్పేంటి? ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా? నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది. అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే. ఇప్పటికైనా ఆలోచించు. వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేశాను. లీవ్ తీసుకుని బస్ ఎక్కాను. ఆసుపత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకుని
డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకువెళ్ళాడు. చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకుని ఉండటం చూడలేకపోయాను. చెమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా నా భుజం నొక్కాడు. త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం. కింద కోలాహలానికి తొంగి చూస్తే ఆశ్చర్యం, ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయి ఉంది. చెట్ల కింద, మెట్ల దగ్గర, పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు. ఆడ మగ అంతా కలిసి 100కు పైనే ఉంటారు. త్యాగను తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట, వెంకట్ చెప్పాడు. నా ఒళ్ళు జలతరించింది. ఇది ప్రేమ, అభిమానమా, గౌరవమా? నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చదివిన మాటలు గుర్తొచ్చాయి. త్యాగ ఏకో గుణ శ్లాఘ్య కిమన్యై గుణరాశిభి త్యాగా జగతి పూజ్యంతే పశుపాషాణ పాదపాహ. ఇతర గుణాలన్నీ రాసిపోసిన త్యాగ గుణానికి సాటిరావు. ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు త్యాగ గుణం వల్లనే పూజింపబడుతున్నాయి. అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా? జేబులో నుంచి మొబైల్ తీసి 100 మందికి భోజనాలు తేగలవా? క్యాటరింగ్ శంకరాన్ని అడిగాను. 2 గంటల్లో తెస్తాను సార్, ఓకేనా? అవతల నుండి చెప్పాడు. ఓకే, తీసుకుని మమతా ఆసుపత్రి దగ్గరకు రా చెప్పాను. నాలోని మార్పును వెంకట్ గమనించినట్లున్నాడు. నర్మగర్భంగా నవ్వటం కనిపించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.